దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదైన వాక్య భాగంగా 1 సమూయేలు 7వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని మాటలను చదువుకుందాం. సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్యదేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్ములను విడిపించును. అంతటా ఇశ్రాయేలీలు బయలుదేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేదుకొని యెహోవా సన్నిధిని కుమ్మరించిన దినము ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మీరు సజీవులైన దేశంలో మమ్మల్ని ఉంచారు. మేము నాయన అయోగ్యులమైనప్పటికీ నీ యోగ్యతనిచ్చి నీ మాటలు నాయన మాట్లాడటకు నాయన కొంత సమయాన్ని ఇస్తున్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. వాక్య భాగము మీదయ్యున్నది, వినివారు నీ బిడ్డలై ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రాలు. మీరు కార్యము చేయండి తండ్రి, నీకు వందనాలయ్యా. ఎవరి హృదయములలో ప్రభా వాక్యము ఫలిస్తుందో మాకు తెలియదు నాయన. అట్టి కృప మీరు విడుదల చేయండి. మా మాటకు నాయన అయ్యా లోబడుటకు నాయన నీ కృప దయచేయండి ప్రభ. మేము మాట్లాడుచుండగా ప్రభ మీ మాటలు నాయన వినిపింపచేయండి. మీ కృపా కార్యములు జరిగించండి ప్రభ, నీకు వందనాలు. నా నోటికి బోరగా ఉండండి, నాలో ఉండి మీరు మాట్లాడండి. మీ ఆత్మశక్తితో నింపండి ప్రభ. నీ సహాయంను కోరుకుంటుండగా అయ్యా నాయన మాట్లాడుటకు కావలసిన కృపను మీరు విడుదల చేయమని వేడుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి. మిస్పా అనగా కావలి గోపురం అని అర్థం. మనకు కావలి గోపురం ఎక్కడ అంటే సంఘముగా మనకు కనపడుతుంది. అక్కడ యేసు ప్రభుల వారు మనకు కావలిగా ఉంటాడు కనుక దేవుడు ఒక్కడే మనకు భద్రతనిచ్చేవాడుగా మనకు కనపడుతున్నాడు. ఇశ్రాయేలులకు ఏమని సమాచారం తెలిసిందంటే ఫిలిష్తీయులందరూ యుద్ధం చేయటానికి వస్తున్నారు, వారికి యుద్ధం చేయటానికి శక్తి చాలదని, వారు వస్తే ఎలాగనని వారు ఎంతగానో ఆ శత్రువులను చూసి భయపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మన సంగతి అంతా కూడా శత్రువైన సాతానుకు తెలుస్తూ ఉంటుంది కనుక శత్రువు చేతి నుండి విడిపించబడాలి అంటే మన జీవితాల్లోకి ఏం చేయాలంటే మానని ప్రార్థన అవసరమై ఉంటుంది. కనుక మనము ఎక్కడ కూడినను అక్కడ మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనకు మార్గం ఏంటి అని అంటే ప్రార్థనే. ప్రార్థన మానితే శత్రువు ఎక్కువగా మనకు మరి ఏదో ఒకటి మనల్ని గలిబిలి చేస్తూ ఉంటాడు. కనుక శత్రువు యొక్క భయము మనకు ఎక్కువైపోతూ ఉంటుంది. కనుక మనం ప్రార్థన చేస్తూ ఉంటేనే మన భయము శత్రువులో పెరుగుతూ ఉంటుంది. కనుక శత్రువైన సాతాను భయపడాలి అంటే మానని ప్రార్థన మనందరము కూడా చేయాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక 75వ కీర్తన 1లో ఉదయం 3 గంటలకు ప్రార్థన చేస్తే దేవుడు నీ ఘోష నువ్వు ఏదైతే మొరపెట్టుతున్నావో దానిని దేవుడు వినటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునిని మనము బ్రతిమాలుకునేవారుగా ఉండాలి. విడిచిపెట్టకుండా అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఒక గుడ్డివాడు ఎలాగున బ్రతిమాలుకుంటున్నాడో నన్ను కరుణించు ప్రభు అని మనము బ్రతిమాలుకునేవారుగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. భయం ఉంది కానీ ప్రార్థన లేనివారుగా మనము జీవిస్తూ ఉన్నాం. మానని ప్రార్థన ఎంతో అవసరంగా మనకు కనపడుతూ ఉంది. కనుక 1 సమూయేలు 7:9లో ప్రవక్త
పాలు విడిచిన గొర్రెను తెచ్చి బలి ఇవ్వమని అని అంటున్నాడు. దాంట్లో ఉన్న ప్రతి అవయవము కూడా బలిగా అర్పించినట్లుగా చూస్తూ ఉన్నాం. పాలు విడిచినది అని అంటే 1 పేతురు 2:3 మనము జ్ఞాపకం చేసుకుంటే, వాక్యం అనే పాలు త్రాగుతూ రక్షణ విషయంలో విశ్వాసులకు ఇది వర్తిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 10:10 విశ్వాసిగా గొర్రెపిల్ల దేవుడుగా నాకు ఇచ్చిన రక్షణలో వాక్య ప్రకారముగా ఎదగాలి అని దేవుని ఆలయంలో మనము మానవుని హృదయాన్ని కావాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. మన హృదయము దేవుడికి ఇచ్చినట్లయితే, దేవుని యొక్క ఆలయంగా మనము మలుచుకున్నట్లయితే దేవుడు ఎంతగానో మనలను దీవించటానికి ఇష్టపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ 3వ వచనములో మనము జ్ఞాపకం చేసుకుంటే, 1 సమూయేలు 7:3 సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అంటున్నాడు. ముందుగా మనం ఏం చేయాలి అని అంటే, దేవుని యొద్దకు రావాలి అంటే దేవుని వైపుకు మళ్ళుకోవాలి. అది ఎలాగనంటే ఎలా పడితే అలాగ కాదు, కానీ నీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మళ్ళుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, అంటే దేవతలు అనేదాన్ని అష్టారోతు దేవతలను అంటున్నారు, కానీ ఏదైతే నువ్వు దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావో అది అంతయు కూడా విగ్రహమే అవుతుంది. వీళ్ళు అష్టారోతు దేవతలను, ఆ విగ్రహాలనని అని అంటున్నారు, కానీ అంటే దేవుని కంటే ఆ అష్టారోతు దేవతలను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. మనము కూడా ఈ లోకంలో దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా అది మన జీవితంలో విగ్రహమే అవుతుంది. కనుక దేవుని కంటే ఎక్కువగా ఇష్టపడేదాన్ని దేనిని కూడాను నువ్వు నీ దరికి చేరకుండా దేవుడంటేనే ముందుగా ఇష్టపడే విధానంలో నువ్వు ఉంటే ఆ దేవతల విగ్రహాలన్నిటిని కూడా నువ్వు తొలగించుకుంటావు. అలాగన తొలగించుకుని నువ్వు హృదయపూర్వకముగా దేవుని యొద్దకు రావాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అన్య దేవతలను విడిచిపెట్టమంటున్నాడు. అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి అంటున్నాడు. ఎప్పుడు కూడాను మనం ఒక పట్టుదల కలిగిన ప్రార్థన మనము చేయాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పట్టుదల కలిగిన ప్రార్థన మనకు ఎంతో అవసరమై ఉంటుంది. ఒక పని చేయాలి అంటే ఆ పని అయిపోయేంత వరకు మనం ఎలాగున చేస్తూ ఉంటామో, పట్టుదల కలిగి నీ కార్యము జరుగు వరకు కూడాను మానని ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్ములను విడిపించును అంటున్నాడు. దేవుణ్ణి ముందు పెట్టుకున్నట్లయితే ప్రతిదానికి అష్టారోతు దేవతలను దాన్ని పూజిస్తూ, దాన్ని గౌరవిస్తూ, దానికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. కనుక మీరు దాన్ని కనుక విడిచిపెట్టినట్లయితే దేవుడు శత్రువులైన ఆ ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్ములను విడిపిస్తాడు అని చెప్పేసి ప్రవక్త అయిన సమూయేలు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించండి అంటున్నాడు. అంటే అన్నిటికంటే ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి ఇచ్చినట్లయితే ప్రతి ఒక్క సమస్యలో నుంచి నీవు నేను విడుదల పొందుతాం. ప్రతి శత్రువు పైన మనకు దేవుడు జయమిచ్చేట్టుగా చూస్తాడని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 5వ వచనాన్ని చూస్తే, అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, ఇక్కడేం మాట్లాడుతున్నాడంటే సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి. ఆ మిస్పా అంటే ముందుగానే మనము దాని యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. మిస్పా అంటే కావలి గోపురం అంటే మందిరం. కనుక అందరినీ ఎక్కడికి రమ్మంటున్నాడు అని అంటే ఇశ్రాయేలీలందరినీ దేవుని మందిరంలోనికి రావాల్సిందిగా సమూయేలు వారికి ఆజ్ఞాపిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగన వచ్చినప్పుడు నేను మీ పక్షముగా యెహోవాకు ప్రార్థన చేస్తాను అని చెప్పేసి వారికి ఒక గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నేను చేస్తాను, మీతో పాటు మీరు కాదు, కానీ మీరందరూ కనుక మందిరంలోనికి వస్తే నేను ఒక సేవకునిగా, ఒక ప్రవక్తగా మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తానని చెప్పేసి వారికి మాట ఇస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వారి మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము
ఉపవాసం ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వాళ్ళు దేవుని మందిరంలోనికి వారు వస్తే ప్రార్థన చేస్తానని చెప్పాడో వారందరూ కూడాను మిస్పాలో కూడుకొని నీళ్లు చేది, నీళ్లు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది, దానిని చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండిరి. ఎందుకంటే వాళ్ళు ఆ దినమంతయు కూడాను ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా మనం కనపడుతూ ఉంది. ఉపవాసం ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యములు దేవుడు మన పట్ల జరిగిస్తాడు. ఎందుకు అని అంటే ఎస్తేరు ఉపవాసం ఉండి 3 దినముల ప్రార్థన చేసినప్పుడు శత్రువు చేతిలో నుండి వారి ప్రాణాలన్నింటినీ మరి యూదులందరినీ కూడాను ఆమె రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానియేలును జ్ఞాపకం చేసుకుంటే 21 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన దినమునకు ముమ్మారు యెరూషలేము తట్టు కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేసిన వాడిగా మనకు కనబడుతున్నాడు. దానిని బట్టి ఆయనకు దేవుడు జయమిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు ప్రార్థన వినన దేవుడు ఆ యూదులందరినీ రక్షించడానికి అవకాశం దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృప ఏ రీతిగా ఉంటుందంటే నువ్వు హృదయపూర్వకముగా దేవుని సన్నిధికి గనక వచ్చినట్లయితే దేవుడు నిన్ను రక్షించుటకు ఎంతగానో ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యం అనే నీళ్లను వాళ్ళు చేదారు, అలాగననే దేవుని సన్నిధిన వారు కుమ్మరించుకున్నారంట. ఆ కుమ్మరించుకోవటమే కాకుండా ఉపవాసం ఉండినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఉపవాసం ఉండినప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రార్థన ఏంటి అని అంటే, యెహోవా దృష్టికి మేము పాపాత్మలమని ఒప్పుకొనిరి. ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు నీ యొక్క పాపము ఏంటో నీకు కనబడుతుంది. ఆ పాపాన్ని అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే దాన్ని నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొనినట్లయితే అది ఆయన వీపు మీద వేసుకుని ఇక ఎన్నటికి కూడాను వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకోడు. నిన్ను మరలా నువ్వు అలా చేసావు ఇలా చేసావని దేవుడు ఎప్పుడు కూడాను మనల్ని ప్రశ్నించడు. నువ్వు నేను పాపిని ప్రభు అని ఒక్క మాట నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమించి నిన్ను పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. మేము పాపాత్మలమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఆయన ప్రవక్తగా ఉండటం మాత్రమే కాకుండా వారికి న్యాయము కూడా తీరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో దేవుని సన్నిధిలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆ ఒప్పుకున్న ఆ పాపమును బట్టి ఇంకా ఆయన ఎన్నడూ కూడా వాటిని జ్ఞాపకం చేసుకోడు. బైబిల్ గ్రంథంలో లోకా సువార్తలో చిన్న కుమారుని మనము చూస్తే అన్నీ తీసుకుని వెళ్ళి మరి తను పాపములో మునిగిపోయి అన్నిటినీ పాడు చేసుకుని మరలా తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఆ తండ్రి కూడా అంటున్నాడు కదా, నువ్వేం పాడు చేసావు, ఎన్ని తీసుకెళ్ళావు కదా, నువ్వెందుకు మరలా నా దగ్గరకు వచ్చావని అని అనలేదు. కానీ దూరముగా ఉన్నప్పుడే గుర్తుపట్టి కుమారుని యొద్దకు తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఆ ప్రేమ ఎంత గొప్పగా మనకు కనబడుతుందో చూడండి. కనికరమ కలిగిన దేవుడు మరి ఆ తండ్రి ఎవరంటే పరలోకపు తండ్రిగా మనకు కనబడుతున్నాడు. ఆ కుమారుడు ఎవరు అని అంటే ఈ లోకంలో జీవిస్తున్న మనమందరము కూడాను మరి పాపము చేసి తండ్రి ఇంటి నుండి దూరమైపోయిన వారిగా మనందరముగా కనపడుతూ ఉన్నాం. కానీ నేను పాపిని, నేను పాపం చేశాను, నువ్వు చెప్పిన మాట నేను వినలేదు నాయన, నేను పాపం చేశానని మళ్ళీ తన తప్పును ఒప్పుకోవటానికి ఎప్పుడైతే తన మనసు మళ్ళించుకొని మరలా తండ్రి ఇంటికి వస్తున్నాడో తండ్రి వెంటనే క్షమించాడు. నువ్వు అలా చేశావు, ఇలా పాడు చేశావని ఒక్క మాట కూడా మాట్లాడకుండా నా కుమారుడు నా దగ్గరకు వచ్చాడు, నేను ఇక వాటన్నిటిని ఎప్పుడు కూడా నేను జ్ఞాపకం చేసుకోనని ఆ చిన్న కుమారుని తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంతకుముందు ఏదైతే మరి అక్కడ అవన్నీ పాడు చేసినప్పటికీ కూడాను ఇదివరకు తన గృహంలో ఏ రీతిగా మరి ఆ కుమారుడు జీవించాడో మరలా పోగొట్టుకున్న వాటన్నిటినీ కూడాను ఆ కుమారునికి ఇచ్చిన ఆ తండ్రి మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు పరలోకపు తండ్రిగా మనకు కనపడుతున్నాడు. మనం ఎన్ని చేసినా కూడా ఆయన క్షమించి మన తన హృదయం వద్దకు హత్తుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో
ఆయనను హత్తుకునేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు మరి హెచ్చరిక చేస్తూ ఉంది. వారు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు యెహోవా వారికి జయమిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఫిలిష్తీయుల మీద జయం వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలీయుల మీదకు వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నద్ద మనవి చేసిరి. కనుక అప్పుడేమంటున్నాడంటే, సమూయేలు పాలు విడవని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించిన అంటున్నాడు. ఆ గొర్రెపిల్ల ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిగా మనకు కనబడుతున్నాడు. ఆయన గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి వచ్చి మరి ఆయన తను తాను తగ్గించుకొని మనందరి కొరకు బలైన వానిగా మనకు కనబడుతున్నాడు. ఇంతకుముందు దహన బలులన్నీ ఎన్ని అర్పించినప్పటికీ వాటి వల్ల మనకు ప్రయోజనం దొరకలేదు. కానీ మరి పాపం లేనివాడుగా నిష్కళంకుడుగా ఉన్న యేసయ్య యొక్క ఆ రక్తము ద్వారానే మనందరికీ పాప విమోచన దొరికినట్లుగా చూస్తూ ఉన్నాం. మిస్పాలో వీళ్ళు కూడుకున్నప్పుడు ఫిలిష్తీయులను చూచి వీరు భయపడినట్లుగా మరి మనకు కనబడుతూ ఉంది. అలా భయం వచ్చినప్పుడు ఏం చేశారంటే సమూయేలు యొద్దకు వెళ్ళి నువ్వు ప్రార్థన చేయటం మాత్రం మానొద్దు, మేము వారిపై జయం పొందే వరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి అనే విషయాన్ని వారందరూ కూడాను ఇశ్రాయేలీలు సమూయేలు నద్దకు వచ్చి మరి ప్రార్థన చేయమని వేడుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అలాగ చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే ఒక గొర్రె పిల్లను పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. అప్పట్లో ఈ దహన బలులు అనేది మరి వాళ్ళందరికీ కూడాను దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలోని పనిని వారు చేస్తూ ఉన్నారు. అది దేవుని యొక్క బలిగా మనకు కనబడుతుంది. కనుక క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి యేసయ్య గొర్రెపిల్లగా మరి మనందరి కొరకు ప్రాణం పెట్టినవాడుగా మనకు కనపడుతున్నాడు. ఎన్ని బలులు అర్పించినా మరి మనకు విమోచన దొరకలేదు. కానీ యేసయ్యను బలిగా దేవుడు మనకు అర్పించినప్పుడు ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు దహన బలిని అర్పించుచుండగా ఇశ్రాయేలీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీదకి మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆ దహన బలిని ఎప్పుడైతే అర్పించాడో అప్పుడు ఫిలిష్తీయులంట ఆ దహన బలి అర్పించేటప్పుడు ఫిలిష్తీయులందరూ కలిసి మరి ఇశ్రాయేలీయుల మీదకు వస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు వారి మొరను మరి ఎప్పుడైతే సమూయేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కనుక ఆ మొరను విని ఏం చేశాడంటే ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలీయుల చేతిలో వాళ్ళు ఓడిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడాను మనకు జయమిచ్చే దేవుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో అప్పుడు మనకు ఆయన జయమిచ్చేవాడిగా మనకు కనపడుతున్నాడు. నువ్వే నాకు సహాయం చేయాలి ప్రభువా, నువ్వు తప్ప నాకు మార్గం లేదు, నువ్వే నాకు రక్షణ అనేది మనము ఆయన సన్నిధిలో ఒప్పుకునేవారిగా ఉండినట్లయితే ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీయులకు మరి ఫిలిష్తీయులపై ఎలాగున జయమిచ్చాడో మరి సాతాను శత్రువైన సాతానుపై మనందరికీ కూడాను జయమివ్వటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి మొదటి సమూయేలు 7, 10, 12 వరకు చూస్తే ఒక వ్యక్తి విజయం సాధించాలంటే మిస్పాలోకి రావాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థనా మందిరంలోనికి రావాలని ప్రవక్తను ఆశ్రయించాలనేది మనము నేర్చుకోవాలి. మందిరంలో ఉన్న దైవ సేవకుని ఆశ్రయించి ప్రార్థన చేయించుకోవాలి. అదే సేవకుడు ఎలా ఉండాలి అంటే సమూయేలు లాంటి వాడై అట్టి ప్రవక్త వంటి వాడై ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. సేవకుడు అందరికీ అందుబాటులో ఉండేవాడిగా ఉండాలి. ఒక రోగిని ఒక సమస్యను ఉన్న వారిని మరి బలపరిచేవాడిగా ఉండాలి. పేదవారికి అందుబాటులో ఉండినట్లుగా మరి ఆ సేవకుడు ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక
ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు వారిని ఆదరించడానికి మరి మనకు దగ్గరగా ఆ సేవకుడు ఉండాలి అని చెప్పేసి దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక నీ సహాయపురాయి ఎవరు అంటే మరి దేవుడే మనకు సహాయపు రాయిగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఒకటి ప్రార్థన చేయాలి కనుక మనము పాపాలను కూడా ఒప్పుకోవాలి. ప్రార్థన ఒక్కటే చేస్తే చాలదు, కానీ పాపాన్ని కూడా మనము ఒప్పుకునేవారుగా ఉండాలి అని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. అలా ఒప్పుకున్న తర్వాత వాక్యానుసారముగా మనము జీవించేవారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక మన జీవితాన్ని సర్వస్వం కూడా ఆయనకు అప్పగించేవారుగా మనం ఉండాలి, ఆయనకు అర్పించేవారుగా ఉండాలని మనకు దేవుని యొక్క వాక్యము మనకు మరి హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక ఆయన ఏ రీతిగా మనలను రక్షించటానికి ఈ లోకంలోనికి వచ్చాడో మనము కూడా అంత జాగ్రత్తగా దేవుని సన్నిధిలో వెతికేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఎందుకంటే సమస్తమైన గర్వము మరి సాతానులో ఉంది కనుక ఆ సాతానుడు మనల్ని ఎంతగానో మరి వేధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆడు ఎంతో గర్వపడుతున్నట్లుగా దేవుని యొద్దే గర్వపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మరి వాక్య భాగంలోనికి మనం వెళ్ళినట్లయితే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చూస్తే, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకెక్కుదును, మహోన్నతునితో సమానముగా చేసుకుందునని నీవు మనసులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. చూసారా, దేవుడు మరి మనసులను ఎరిగిన దేవుడు కనుక సాతాను యొక్క ఆలోచనను దేవుడు చూసి ఉన్నాడు. తను ఏమనుకుంటుందంటే, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రం పైగా నా సింహాసనమును హెచ్చించుకొందును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చున్నారు కనుక మహోన్నతునితోనంట సమానముగా చేసుకొందునని మరి తన్ను తాను హెచ్చించుకోవటానికి మనస్సులో అనుకున్నదంట. అంటే అందరి హృదయాలను ఎరిగిన దేవుడు ఎలాగ ఉన్నాడు అని అంటే, దేవుడు ఎరిగిన దేవుడు కనుక మనందరము కూడాను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా మనము గర్వముతో ఉండకూడదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అలాగన ఉంటే నీవు పాతాళమునకు నరకములో ఒక మూలన త్రోయబడితివి అంటున్నాడు. ఎప్పుడైతే తను అంత ఆలోచన కలిగి ఉందో ఆ ఆలోచనను బట్టి జరిగిన సంఘటన ఏంటి అని అంటే, ఒక మూలకు త్రోయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తేజో నక్షత్రముగా వెలుగుచున్న వాడు ఎందుకు ఇలాగ క్రిందకు పడిపోయాడు అంటే, మన ఆలోచనతో దేవునితో సమానముగా చేసుకోవాలని గర్వంతోటి తన మనసులో అనుకున్నాడు కనుక ఆ మాటలను బట్టి తన హృదయంలో ఆలోచించిన ఆలోచన విధానాన్ని బట్టి ఒక మూలకు నరకములో త్రోయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నాకు అది ఉంది కదా ఇది ఉంది కదా అని ఎప్పుడు కూడా మనము గర్వపడకూడదు. ఇశ్రాయేలీలు కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆ దేవతలను పూజ చేసుకుంటూ ఆ దేవతలను అనుసరిస్తూ నడుస్తూ ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఏంటి అని అంటే, వారు భయపడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ భయము నుండి విడుదల పొందాలి అంటే మరి మిస్పాలోకి రావాలి, ఆ కావలి గోపురంలోనికి నువ్వు రావాలి. నువ్వు భయము నుండి విడుదల పొందాలి అని అంటే ఆ కావలి గోపురంలోనికి నువ్వు వచ్చినట్లయితే దేవుని యొక్క రక్షణ నీకు దొరుకుతుంది. ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు కనుక మనందరము కూడా ఎక్కడికి చేరాలి అంటే మిస్పాలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మిస్పా అంటే కావలి గోపురము కనుక ఆ కావలి గోపురమే మందిరము కనుక మనము చేయాల్సి ఏంటి అని అంటే, దేవుని సన్నిధికి వచ్చి మన పాపములను ఒప్పుకోవాలి, వాక్యానుసారముగా మనము జీవించాలి, వాక్యముతో అంటుకట్టబడి ఉండాలి, ఆయనతో సహవాసం చేసేవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక ఎప్పుడైతే ఆ రీతిగా మనం ఉంటామో ఆ ఉన్న పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నన్ను రక్షించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సమూయేలు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను విన్న దేవుడు వారికి ఇశ్రాయేలీయులకు విజయం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దహన బలిగా అర్పించటం, ఆ బలిని అంగీకరించేటప్పుడు దేవుడు వారిపైకి మరి సాతాను వచ్చుచూ ఉండగా ఆ సాతానుపై జయాన్ని
దేవుడు విడుదల కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులందరూ కూడా ఎంతగానో భయపడిపోయారు. భయం అయితే పడ్డారు కానీ వారు ప్రార్థన అయితే చేయట్లేదు కనుక, భయం ఉంది కానీ ప్రార్థన చేయట్లేదు కనుక ఆ భయం నుండి మనం విడుదల పొందాలి అంటే మిస్పాలోకి మనందరము కూడా రావలసిన వారమై ఉన్నాం. అందుకే అంటున్నాడు కదా, అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి అని అంటున్నాడు. మిస్పాకు తప్ప ఇంకా వేరే ఎక్కడో చోట కూర్చోవచ్చు కదా, బయట ఎంతో ఖాళీ ఉంటుంది, అక్కడ కూర్చోవచ్చు కదా. కాదు, కానీ దేవుని మందిరములో దేవుడు ఉంటాడు కనుక ఆ దేవుని యొద్దకు మనం వెళ్ళాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన సన్నిధికి రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే కావలి గోపురమైన ఆ మిస్పాలోకి ఇశ్రాయేలీయులందరినీ కూడా పిలిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని మందిరములోనే మనకు గొప్ప కార్యములు జరుగుతాయి. ఆ మందిరములో దేవుడు నివసిస్తూ ఉంటాడు. మన మొరను వినుటకు అంగీకారముగా ఉంటాడు. ఎందుకంటే నువ్వేది మొరపెడతావా దానిని విని దానికి ఏ రీతిగా నేను జవాబు ఇవ్వాలని నీ చెవులను ఆ మందిరం వైపు పెట్టి ఆయన నీవు చెప్పే ప్రతి మాటను కూడాను ఆయన వినటానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఆ మందిరంపై ఆ కనుదృష్టి ఆయన ఉంచేటట్లుగా మరి ఆయన కనబడుతూ ఉన్నాడు. అందుకనే మందిరంలోనికి మనము ఎప్పుడు కూడా రావాలి. ఇంట్లో ఉండైనా చేసుకోవచ్చు ప్రార్థన. అదేంటంటే మనము సపరేట్గా ఒంటరిగా ఉండి చేసుకునే ప్రార్థన. కనుక దేవునితో కలిసి మనం సంతోషించాలి అంటే మందిర ఆవరణంలోకి రావాలి. అప్పుడే మనకు కార్యములు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అని అంటే ఆయన కనుదృష్టి మనపై ఉంటుంది. ఆయన చెవులు మనపై మరి రిక్కించి చూస్తాడు, నువ్వేం చెప్తే ఆ పని చేయాలి అని. కనుక నువ్వేదైతే దేవుని సన్నిధిలో మొరపెడతావో అది వెంటనే దేవుడు నీకు చేయటానికి మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు వింటాడు అనేది మనం గమనించుకోవాలి. వీరందరూ కూడా ఇశ్రాయేలీయులు బయట ఉన్నంత కాలం కూడా వారికి జయం రాలేదు. కానీ ఇశ్రాయేలీయులందరూ కూడా మిస్పాకి వచ్చి ఆ కావలి గోపురంలో ఎప్పుడైతే ఉన్నారో వారి ఫిలిష్తీయులపై విజయం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మనము కూడా దేవుని సన్నిధికి వచ్చి అట్టి అనుభవాలన్నీ మనం పొందాలి అని అంటే దేవుని సన్నిధిలో మాత్రమే మనకు మరి అవన్నీ జరుగుతాయి. కనుక అది గమనించుకొని మనము నిత్యము కూడాను దేవుని సన్నిధిలో కనపడేవారిగా ఉండాలి. ప్రతినిత్యము కూడా దేవునితో సహవాసం చేసినట్లయితే నీకు నాకు దేవుడు మరి ఫిలిష్తీయులపై ఇశ్రాయేలీయులకు ఏ రీతిగా జయమిచ్చాడో నీకు నాకు కూడా జయమియటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ మొర వినటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక నీ ప్రక్కనే ఉండి నీతో సహవాసం చేస్తూ మరి నీతో ఉండి నీలో ఉండి నీకు ఈ కార్యాలన్నీ జరగాలి అంటే నువ్వు మిస్పాకు రావాలి, కావలి గోపురంలోనికి రావాలి, సంఘములోనికి రావాలని దేవుడు మనందరికీ హెచ్చరిక చేస్తున్నాడు. కనుక మనందరము కూడా దేవుని సన్నిధికి వచ్చి మన యొక్క ప్రతి ప్రార్థనను దేవుడు అంగీకరించి మనం ఏదైతే అడుగుతున్నామో అవన్నీ కూడాను దేవుడు మనందరికీ సహాయం చేసి తోడై ఉండి నడిపించునుగాక. ఇటు మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. మేము ఎక్కడుంటే నాయన దీవించబడతామో, ఎక్కడుంటే సాతానుపై విజయం పొందుకుంటామో, ఎక్కడికి వస్తే మా సమస్యలు తీరిపోతాయో, ఎక్కడికి వస్తే మా భయం పోతుందో నీ వాక్య భాగం ద్వారా మాకు హెచ్చరిక చేశారయ్యా. ప్రతిదీ విడిచిపెట్టి నీ కొరకు నాయన మీ సన్నిధిలో కనపడేవారుగా, హృదయపూర్వకంగా నీ యొద్దకు వచ్చి ఉపవసించి ప్రార్థించేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఉపవసించి ప్రార్థించిన వారు ఎన్నో గొప్ప మేళ్లు పొందుకున్నారయ్యా. అటు స్థితిని మాకు అందరికీ దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. ఈ వాక్య భాగం ద్వారా నాయన ప్రతి వారితో మీరు మాట్లాడండి. అటు స్థితిని ప్రభువా, నిన్ను కలిగిన స్థితిని మిస్పాలోనికి మేమందరము రావటానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.